నిర్మల్ జిల్లాలో జల్సాలకు అలవాటు పడి సైబర్ మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. నిర్మల్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో భైంసా ఏఎస్పీ అవినాష్తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఠా సభ్యులు షేక్ నసీం ఖాన్, తస్లీం ఖాన్, సలీం ఖాన్ అనే వ్యక్తులు కుంటాల మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. మండల కేంద్రంలోని మినీ ఏటీఎంలో నకిలీ యాప్ ద్వారా 50,000 రూపాయలు అవసరం ఉన్నాయని మినీ ఏటీఎం నిర్వాహకుడికి డబ్బులు పంపినట్లు చూపించారు. నిర్వాహకుడికి డబ్బులు అవసరం ఉండి బ్యాంకు వెళ్ళి చూడగా అకౌంట్ ప్లీజ్ అయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్లైన్ లావాదేవీలు జరపొద్దని సూచించారు. ఇలాంటి మోసాలు ఎవరి దృష్టికి వచ్చినా తమకు సమాచారం అందించాలని తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ప్రొజెక్టర్ ద్వారా భైంసా ఏఎస్పీ అవినాష్ వివరించారు. వీరి వద్ద నుంచి 9 సెల్ ఫోన్లు, 7 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు. అక్కడ ఉండి ఇతను ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేయడానికి వస్తే క్యాష్ పెట్టుకొని ఉంటాడు. నాకు క్యాష్ బాగా అవసరం ఉంది, క్యాష్ ఇవ్వండి, మీకు నాకు నా అకౌంట్లోంచి మీకు ట్రాన్స్ఫర్ చేస్తా అనేసి అక్కడికక్కడే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు మన దానికి మెసేజ్ కూడా వస్తుంది. కానీ ఏమవుతుందంటే ఆ డబ్బులు వేరే వాళ్ళు సైబర్ క్రిమినల్స్ వేరే దగ్గర తీసుకున్న డబ్బుల నుంచి ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇట్లా మన కుంటాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆయనకి 50,000 డిపాజిట్ చేయడానికి ఆ రోజు వెళ్ళారు. 24th నాడు ఈ ప్రైవేట్ ఏటీఎం కోసం. అక్కడ వెళ్ళి ఆయన వెళ్తున్నప్పుడు దిస్ ఫెలో ఇస్ వెయిటింగ్, ఈ సలీం అనే అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నాకు డబ్బులు అవసరం ఉంది, మీ క్యాష్ నాకు ఇవ్వండి, నా అకౌంట్లోంచి మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అనేసి చెప్పేసి అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ చేశాడు. 50,000 ట్రాన్స్ఫర్ అయినట్టు ఈయనకి బ్యాంక్ నుంచి మెసేజ్ కూడా వచ్చింది. సో ఏ రకమైన డౌట్ లేకుండా ఆయన వెళ్ళిపోయాడు. సో ఇతను తర్వాత ఒక 3-4 డేస్కి అతని అకౌంట్ బ్యాంక్ వెళ్తే ఏదో అవసరం ఉండి బ్యాంక్ వెళ్తే అకౌంట్ బ్లాక్ అయిందనేసి బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరిగింది. అతను వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మన కుంటాల ఎస్ఐ అండ్ సిఐ భైంసా నాయులు మన ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కేసును అంతా పరిశోధించి మంచిగా డిటెక్ట్ చేశారు. దీనివల్ల మనం చాలా సైబర్ క్రైమ్ మనం ఆపగలుగుతున్నాం. ఏంటంటే ఇట్లాంటి జరుగుతుంది అనేసి కూడా చాలా మందికి తెలియదు. అంటే పాస్వర్డ్ వచ్చినా లేదా ఓటీపీ వచ్చినా ఒక్కోసారి ఫోన్ నుంచి ఫోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇట్లా ప్రైవేట్ ఏటీఎంల దగ్గర వెయిట్ చేసి మరీ ఇలాగా మన అకౌంట్స్ వాడుకుంటున్నారు. మనకు తెలియకుండానే ఏటీఎం కార్డ్స్ తీసుకొని మన అకౌంట్స్ వాడుకుంటున్నారు. సైబర్ క్రైమ్ దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా నష్టపోతూ ఉంటాం. సో ఇది చాలా మంచి కేసు, చక్కగా డిటెక్ట్ చేశారు. దీంట్లో వీళ్ళ బ్రదర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ షేక్ నసీం ఖాన్ అండ్ తస్లీం ఖాన్ అండ్ సలీం ఖాన్, వీళ్ళ ముగ్గురు అక్యూజ్డ్ ఇక్కడ. సో ఈ కేసు మంచిగా డిటెక్ట్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఏఎస్పీ భైంసా అండ్ సిఐ రూరల్ భైంసా నాయుడు అండ్ కుంటాల ఎస్ఐ. సో ఏరియా నుంచి వచ్చారు ఇక్కడికి. వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వాలని ట్రై చేస్తూ ఇలా సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళకి అక్కడ వాళ్ళతోటి లింక్స్ ఉన్నాయి. సో ఇందులో ఈ లింక్ ఏంటి అన్నది ఫర్దర్ దర్యాప్తులో మేము తెలుసుకుంటాం. అదొకటి. తర్వాత ఈ లోకల్ విమెన్ని మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చి ఇక్కడ తెలంగాణకు చెందిన వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడే ఆధార్ కార్డ్స్ తీసుకోవడము ఇవన్నీ చేస్తున్నారు. సో అపీల్ టు ఆల్, పక్కన ఎవరైనా వేరే రాష్ట్రం నుంచి వేరే దేశం నుంచి కానీ వచ్చి ఉంటే పోలీసులకి ఒకసారి తెలియజేయండి. వాళ్ళు మంచిగా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఒకసారి వెరిఫై చేస్తే మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అనేసి. ఇంకొకటి, మనకి తెలియని అపరిచితులతోటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయొద్దు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాళ్ళకి మన అకౌంట్ నెంబర్ వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆటోమేటిక్గా. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మన అకౌంట్ నెంబర్ యూజ్ చేసుకొని సైబర్ క్రైమ్కి పాల్పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఒక్కొక్కసారి వాళ్ళు వేరే ఎవరైనా వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే క్రైమ్ చేశారో వాళ్ళు 1930 కంప్లైంట్ చేస్తే ఈ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది ఇమీడియట్గా. ఈ అకౌంట్ ఫ్రీజ్ అవ్వబట్టి మనకి కంప్లైంట్కి తెలిసి మనము దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఒకటి, అపరిచితుల దగ్గరతోటి మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయొద్దు. ఇంకొకటి, ఏదైనా మీ అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళాయి లేదా ఇలా సైబర్ క్రైమ్కి సంబంధించి అయింది అని తెలిసిన వెంటనే 1930కి కాల్ చేస్తే దీంట్లో మనకి 24 hours లోపు అయితే ఇమ్మీడియట్గా పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. దీంట్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా డీజీపీ గారు చెప్పడం జరిగింది. 82 crores వరకు ఈ సంవత్సరం పుట్ ఆన్ హోల్డ్ అయింది.
సో ఇది 1930 అనేది చాలా ఇంపార్టెంట్. దీని ఆవశ్యకతని మీరు అందరూ హైలైట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇన్వాల్వ్ అయితే ఫస్ట్లో ఏదో వాళ్ళు ఒక 500,000 ఇచ్చినట్టు ఇస్తారు, తర్వాత ఎక్కువ అమౌంట్ మనం కోల్పోవడం జరుగుతుంది. మనం ఏమనుకుంటే మనకి ఏదో వస్తుంది, డబ్బులు బాగుంది కదా అనేసి ఈజీ మనీకి ఆశపడితే రేపొద్దున ఎక్కువ డబ్బులు మనం పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మళ్ళీ ఏఎస్పీ గారు చెప్పినట్టు మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్లో మనం జాయిన్ కాకుండా, అలాగే ఈ సైబర్ ఫ్రాడ్స్టర్కి కూడా మనం మన అకౌంట్స్ ఇవ్వకుండా చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ కేసు దర్యాప్తులో పార్టిసిపేట్ చేసిన ఎస్ఐ కుంటల రజనీకాంత్, ఏఎస్ఐ దివాకర్ అండ్ హెచ్సి శంకర్ అండ్ పిసి రంజిత్, వీళ్ళని స్పెషల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఏఎస్పీ అవినాష్ కుమార్ అండ్ సిఐ నాయుడు.